నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ శాసన మండలి ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సలహాదారుగా షబ్బీర్ అలీలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జిల్లా కేంద్రానికి వచ్చారు. వీరికి ఈ సందర్భంగా వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా జోష్ మీద ఉన్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ పదవి, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ అయిన మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సలహాదారుడిగా నియమించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత నాయకులు మొట్టమొదటిసారి జిల్లా కేంద్రానికి రావడంతో అభిమానులు ఘన స్వాగతం పలికారు. మొదట మహేష్ కుమార్ గౌడ్ ఇందల్వాయి టోల్ గేట్కి రాగానే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ డిచ్పల్లి మీదుగా గన్పూర్, ముల్లంగి, కులాస్పూర్, మోపాల్, బోర్గెం మీదుగా నిజామాబాద్ నగరంలోకి ప్రవేశించారు. ఈ గ్రామాల్లో మహేష్ కుమార్ గౌడ్కు అడుగడుగున కాంగ్రెస్ నాయకులు, అభిమానులు నీరాజనాలు పలికారు. బోర్గం చౌరస్తా నుండి ప్రారంభమైన స్వాగత ర్యాలీ వినాయక్ నగర్, పులాంగ్ చౌరస్తా మీదుగా గోల్ హనుమాన్ చేరుకుంది. ఈ ప్రాంతంతో మహేష్ కుమార్ గౌడ్కు ఎనలేని అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో మహేష్కు సొంత ఇల్లు కూడా ఉంది. డిగ్రీ స్థాయి వరకు ఇదే ప్రాంతంలో కొనసాగింది. పాత స్నేహితులు, కాలనీ వాసులు మహేష్ను ఘనంగా సన్మానించారు. ఎంతో ప్రాశస్తమైన గోల్ హనుమాన్ ఆలయంలో మహేష్ కుమార్ గౌడ్ పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వదించారు. అక్కడి నుండి ర్యాలీ పెద్ద బజార్, ఆజాం రోడ్, నెహ్రూ పార్క్ వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సైతం స్వాగత ర్యాలీలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ మైనారిటీ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. గాంధీ చౌక్, స్టేషన్ రోడ్, రైల్వే స్టేషన్ మీదుగా మునూర్కాప్ కళ్యాణ మండపం చేరుకుంది. అక్కడ భారీ ఎత్తున
మతోన్మాద శక్తులను ప్రేరేపిస్తుందని ఏఐటీయూసీ జాతీయ నాయకులు బోస్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వి రమాలు ధ్వజమెత్తారు. అలాగే కార్పొరేట్ అనుకూల విధానాలు పాటిస్తూ కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బహిరంగ సభ అనంతరం ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు ఐఎఫ్టియు, ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల బాధ్యులు ఎం సుధాకర్, వై ఓమయ్య, నూర్జహాన్, శివకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తలుగా ఏఐటియుసి జాతీయ నాయకులు బోస్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వి రమా హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదమైందన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు పాటిస్తూ కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక 4 కోడ్లను తక్షణమే రద్దు చేయాలన్నారు. రైతులకు ఇచ్చిన కనీస మద్దతు ధర, రైతు వ్యతిరేక చట్టాలను శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా దేశంలో నిరుద్యోగ రేటు పెరిగిందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల హామీగానే మిగిలిపోయిందని చెప్పారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తెలిపారు. మోదీ ప్రభుత్వ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థలు లాభాలు గరిష్ట స్థాయికి చేరాయని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే వైఖరిని వీడనాడాలని హెచ్చరించారు. ప్రస్తుతం దేశం మతతత్వ విద్వేష రాజకీయాలతో అట్టడుగుతుందన్నారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులు, రైతులపైనే ఉందని తెలియజేశారు. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర్ భూమయ్య, సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో రైతాంగం పెరిగే ధరలను బట్టి పెట్టేటటువంటి పెట్టుబడులు వెళ్ళక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కనుక పంటలకు గిట్టుబాటు ధర నేనే ఇస్తానని చెప్పి మోడీ సర్కారు ప్రకటించింది. కానీ ఆచరణకు వచ్చేసరికి 2 కోట్ల ఉద్యోగాలు పక్కకు పోయినాయి. కరోనా నుంచి ఇప్పటి వరకు సుమారు 6,50,000 ఫ్యాక్టరీలు, మిల్లులు, కార్ఖానాలు మూతపడితే 5 కోట్ల మందికి పైగా కార్మికులు ఇవ్వాల నిరుద్యోగులైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. రైతాంగం పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక పోరాటాలు చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ గత మంగళవారం నుంచి ఈ రోజుకు 4వ రోజు గజియాబాద్ బార్డర్ దగ్గర ఢిల్లీకి వెళ్ళేటటువంటి గజియాబాద్లో వేల మంది రైతులు గత 4 రోజులుగా నిరసన తెలియజేసిన మోడీ సర్కార్ పట్టించుకున్నటువంటి పాపన పోలే. కేవలం పండించే పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మరి కార్మికులకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడి సాధించినటువంటి చట్టాలను 4 కోడ్లుగా 29 చట్టాలను సవరించి 4 కోడ్లుగా తయారు చేసింది. ఈ 4 కోడ్లలో కనీస వేతనాల సవరణ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా చేసింది. అంతేకాదు ఇవాళ బీడీ కార్మికులు వ్యవసాయం తర్వాత నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు అతిపెద్ద కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులకు గొప్ప చట్టాన్ని తీసుకొని వచ్చి ఏదైతే పరిశ్రమలో ధ్వంసం చేసే విధానాలు తీసుకొచ్చింది. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఆటో కార్మికులు, అనేక రంగాలలో పనిచేసే కార్మికులందరికీ ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇవాళ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఆకాశాన్ని అడుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. జీతాలు మాత్రం ఎక్కడ పెరగలేవు. జీతాలు ఎక్కడైనా పెరిగినాయంటే అవే 5,000, 6,000, 7,000 బతకాలని చెప్తా ఉన్నారు. అందుకే మనమందరం ఇప్పటిదాకా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు వేరువేరుగా పోరాటం చేశారు. ఈ రోజు మాత్రం మోడీని సవాల్గా తీసుకొని వాళ్ళు మోడీని గద్దెదించడానికి సమ్మెను పూనుకోవడం జరిగింది. ఈ సమ్మెను మీరందరూ
వాగు సరిహద్దు సమస్య ఆ రెండు గ్రామాల మధ్య వివాదం రేపుతోంది. ఈ వివాదం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 సంవత్సరాలు సరిహద్దు వివాదం ఉన్నట్లుగా గ్రామస్తులు చెప్పారు. గ్రామాల మధ్య వివాదాన్ని అధికారులు పరిష్కరించకపోవడం విడ్డూరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద వేల్పూర్ మండలం జాన్కంపేట్, నడుకుడ గ్రామాల మధ్య ఉన్న వాగు, ఇసుక సరిహద్దుల వివాదాన్ని పరిష్కరించాలని ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు జాన్కంపేట్ గ్రామస్తులు ఇంటికి ఒక్కరు చొప్పున వచ్చి బైఠాయించారు. గత 20 సంవత్సరాల పాటు వివాదాస్పదంగా ఉందని, ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ఇరు గ్రామాల మధ్య ఉన్న సమస్యని పరిష్కరించకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామం చిన్నది కాబట్టి అధికారులు వివక్షంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నడుకుడ, జాన్కంపేట్ మధ్యలో ఉన్న వివాదాస్పదమైన సరిహద్దుల సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని నినాదాలు చేశారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరం పిల్లలతో కలిసి జాతీయ రోడ్డుపై బైఠాయిస్తామని హెచ్చరించారు. ఆర్డీఓ అందుబాటులో లేని కారణంగా రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సముదాయించి వారిని పంపించారు. సంఘటన స్థలానికి ఆర్మూర్ సీఐ రవికుమార్, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్ఐ అశోక్, వేల్పూర్ ఎస్ఐ విజయ్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీతో పాటు ఇంటికొకరు చొప్పున పాల్గొన్నారు. జాన్కంపేట్ గ్రామము మాకు పచ్చలనాడు కూడా జాన్కంపేట్ మధ్యన బాగు సరిహద్దు వివాదం ఉంది. గత 20 సంవత్సరాలుగా మా చిన్న గ్రామం పెట్టి అధికారులు మా మీద చాలా వివక్ష చూపుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు వావును ఆనుకొని ఒక దాదాపు కిలోమీటరు పొడవున మా పట్టభూములు ఉన్నాయి. మేము గత కలెక్టర్ గారు ఏం చెప్పారంటే నారాయణ రెడ్డి గారు, మాకు వావును అనుకుని ఎవరైతే చివరి ఉందో దాంట్లో అర్ధభాగం మీకు ఉంటుందని చెప్పేసి మాకు చెప్పారు. ఇరు గ్రామాల మధ్య ఇద్దరు కూర్చుని పెట్టుకొని. అయితే దాన్ని ఈ మధ్యకాలంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తూ మేము సర్వే కోరుకుంటున్నాం, సర్వే చేయట్లేదు. కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ చిన్న గ్రామాన్ని వివక్ష అయిపోతుంది. మరి అది భయపడుతున్నారో ఏంటో తెలియదు, కానీ చాలా మేము వివక్షకు గురవుతున్నాం. మాకు అర్థమవుతలేదు. మేము అసలు పాకిస్తాన్లో ఉన్నామో ఇండియాలో ఉన్నామో అర్థమవుతలేదు. ఇక్కడనేమో మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ప్రజాపాలనలో ఉన్నాము అని చెప్తారు. మాకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా న్యాయం జరగలేదు, ఇప్పటి గవర్నమెంట్లో కూడా న్యాయం జరుగుతలేదు. మాకు తక్షణమే మేము న్యాయం కోరుకుంటున్నాం. ఏంటంటే మాకు సర్వే చేసి మా పట్టభూముల నుంచి మాకు ఎంత హద్దు ఉందో అంత చూపిస్తే మేము మా భాగంలో మేము ఇసుక మా గృహ అవసరాలకు కానీ, మాకు ఏదైనా టెంపుల్స్ కానీ, దేవాలయాలకు కానీ, ఏదైనా సీసీ రోడ్లకు కానీ, ఏదైనా మురికి కాలువలకు కానీ ఇసుక తీసుకుంటాము. అయితే వాళ్ళు మమ్మల్ని మీద నిందిస్తున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు. తప్పు మాది. వాళ్ళు చాలా అబద్ధాలు ఆడుతున్నారు. శాసన మండలి ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సలహాదారుడుగా షబ్బీర్ అలీ నియామకమైన తర్వాత తొలిసారి జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా నగరమంతా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలమయంగా మారింది. ఘనంగా స్వాగతం పలికేందుకు ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా జోష్ మీద ఉన్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ పదవి, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ అయిన షబ్బీర్ అలీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సలహాదారుడిగా నియమించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత నాయకులు మొట్టమొదటిసారి జిల్లా కేంద్రానికి విచ్చేయనుండడంతో వారికి ఘన స్వాగతం పలకడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి వీధిలో ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో నగరమంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలమయంగా మారింది. పులాంగ్ చౌరస్తా, గోల్ హనుమాన్, శివాజీనగర్, ఆర్ఆర్ చౌరస్తా, బడా బజార్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, ఎల్ఐసి చౌరస్తా, హైదరాబాద్ రోడ్లో ప్రగతి, మునూర్కాప్ సంఘం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సలహాదారుడు షబ్బీర్ అలీ ఫ్లెక్సీలను స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. అలాగే మైనారిటీ ఏరియాలలో సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకులను స్వాగతం పలికేందుకు జోష్ మీద ఉన్నారు. రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ నీలకంఠేశ్వర ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఉదయం నుండే భక్తులు తరలి వచ్చి ఆలయంలో అభిషేకాలు, అర్చనల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలో రథయాత్రకు సంబంధించిన రథానికి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయం రథసప్తమి సందర్భంగా భక్తుల జనసందోహంతో సందడిగా మారింది. నీలకంఠేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ పొడవున బారులు తీరారు. నీలకంఠేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని తమ కోరికలు నెరవేర్చాలంటూ భక్తులు కోరుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుహాస్ పంతులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణ సమయంలో నిత్యం ఆలయాన్ని నిర్మించే వ్యక్తికి తన తల్లి మధ్యాహ్నం ఆహారాన్ని తీసుకొచ్చేది. అయితే శిఖర ప్రతిష్టాపన రోజు తన తల్లి ఆహారం తీసుకురాగా ఆ వ్యక్తి అమ్మ నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. కానీ ఆ తల్లికి సందేహం వచ్చి వెనుకకు తిరిగి చూడడంతో ఆలయానికి కొద్ది దూరంలో సమాధి అవుతుంది. ఆ సమాధినే తల్లి గోరిగా పిలుస్తారని ఆయన వివరించారు. ప్రతి రథసప్తమి రోజు రథాన్ని భక్తజన సందోహంతో ఊరేగింపుగా తీసుకువెళ్లి తల్లి గోరి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి మళ్లీ ఆలయానికి రథం చేరుకుంటుందని పంతులు చెప్పారు. రథసప్తమి రోజు భక్తులు నీలకంఠేశ్వరుని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని ఆలయ అర్చకులు అన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వేణు మాట్లాడుతూ రథసప్తమిని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. రథసప్తమిని పురస్కరించుకొని జాతర ఏర్పాటు చేశామని, అధిక సంఖ్యలో ప్రజలు జాతరలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. విగ్రహాలను రథంలో ఉంచి భక్తజన సందోహంతో రథాన్ని తల్లి గోరి వద్దకు తీసుకువెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తిరిగి రథాన్ని ఆలయ ప్రాంగణం వరకు తీసుకువస్తామని ఆయన అన్నారు. భక్తుల సౌకర్యార్థం వారం రోజుల పాటు రథం అక్కడే ఉంటుందని ఆయన తెలిపారు. ఆలయ ఆవరణలో ఉంచిన రథానికి భక్తులు కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఓం నమః శివాయ. ముందుగా మన ఇందూరు పట్టణ ప్రజలకు రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రథసప్తమి నేడు రథసప్తమి సందర్భంగా మన నీలకంఠేశ్వర ఆలయంలో రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రథసప్తమిని ఈ భక్తులు ఉదయమే బారులు తీరుతున్నారు. ఈ స్వామివారి దర్శనానికి ఉదయం 4 గంటల నుంచి మొదలైంది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు మన టెంపుల్ ముందు నుండి తల్లిగోరి వరకు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో తల్లిగోరిని సందర్శించుకొని ఇక్కడికి తిరిగి రావడం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తుంది. ఈ స్వామివారికి 1400 ఏళ్ల చరిత్ర గలదు. అలాగే ఈ రేపు తెల్లవారి చక్కెర తీర్థం ఉంటుంది. స్వామివారి పుష్కరంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. భక్తుల అవసరార్థం వారి గురించి ఈ వారం పాటు మన ఈ రథము బయటనే ఉంటుంది, వారి మొక్కులు చెల్లించుకోవడానికి అనువుగా. ఓం నమః శివాయ. నిజామాబాద్ పట్టణంలోని అతి పురాతన దేవాలయం ఇక్కడ శివకేశ్వరులు అంతేకాకుండా ఈరోజు పర్వదినము. ఈరోజు ఏంటంటే విశేషము, దేవాలయం యొక్క చరిత్ర. దేవాలయం నిర్మించింది ఒక తల్లి కొడుకు. దేవాలయం నిర్మించేవాడు తల్లి సంధ్య అంటే భోజన పదార్థం ఇచ్చిపోయేది. రోజున తల్లికి ఆజ్ఞాపిస్తున్నాను, శిఖరాన్ని పెడుతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్య చూడమాకు అని. అదేవిధంగా శుక్రవారం తల్లి ఎందుకోసమో నా కొడుకు ఎందుకు ఇలా అన్నాడని చెప్పేసి వెనుకలు మరి చూసేది. ఇక్కడి నుంచి దేవాంశ కొద్ది దూరంలో మరియు ఆ రోజు పూజల వరకు మహాశక్తి సప్తమి రోజున ఉత్సవ విగ్రహాలు. ఆ తర్వాత మాఘశుద్ధ సప్తమి సాయంకాలం దేవాలయ ప్రాంగణం నుంచి తల్లిగోరి వరకు ప్రజలు ఒడికి రావడం ఆనవాయితీ కనుక పట్టణ ప్రజలు కాకుండా పలు ప్రాంతాల నుంచి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా తెల్లారితే చక్రాతీర్థం ఉంటుంది. దుర్భరంగా మారాయని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 12,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 1,00,000 రూపాయల సబ్సిడీ రుణాలు అందించి తమను ఆదుకోవాలని వారు కోరారు.
ఎడపల్లి మండల పరిధిలోని జాన్కంపేట్ గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో వాళ్లలు నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్త ఆటోల బంద్ సందర్భంగా జాన్కంపేట్లోని చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటుందని అన్నారు. అప్పులకు వడ్డీలు కట్టలేక ఫైనాన్స్ ద్వారా తెచ్చిన ఆటోలకు సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఆటో డ్రైవర్లపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఆర్థిక సమస్యలు మోయలేక మనస్తాపం చెంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని వారు వేడుకున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాళ్ల విజయ్ కుమార్ గౌడ్ మద్దతు పలికారు. पूरे तेलंगाना में BRTU की जानिब से आज हम हुकूमत को चैलेंज कर रहे कि तमाम ऑटो वालों की जो हालत हो चुकी है इसके जिम्मेदार कांग्रेस गवर्नमेंट है, रेवंत रेड्डी है। तो मैं बराए मेहरबानी तमाम हमारे लोकल MLA से लेकर लोकल लीडरों को भी मैं गुजारिश करूँ कि असेंबली में इसके खिलाफ आवाज़ उठाए ताकि ऑटो ड्राइवर का EMI इंस्टॉलमेंट नहीं कर रहा, तकरीबन ऑटो ड्राइवर सुसाइड कर रहे। इसके जिम्मेदार कांग्रेस गवर्नमेंट है। फ्री बस निकाल के तमाम ऑटो ड्राइवरों को रोड पे लाकर की ज़िंदगी कर दी है। मैं बराए मेहरबानी बार बार ये बात कर रहा हूँ कि हम लोगों को एवरी मंथ 12,000 रुपये हर ऑटो ड्राइवर के अकाउंट में 12,000 रुपये डालना और हर ऑटो ड्राइवर को 1 लाख रुपये सेपरेट इंश्योरेंस देना, ये हमारी डिमांड है। आज पूरे तेलंगाना में टोटल BRTU की जानिब से बंद रखा गया है और जो भी ऑटो ड्राइवर को XYZ कभी भी मुसीबत आएगी तो उसके जिम्मेदार तेलंगाना गवर्नमेंट में कांग्रेस रहेगी। तेलंगाना में तेलंगाना की जो कांग्रेस गवर्नमेंट है ये फ्री बस निकाल के हमको टोटल इंकरेज कर रही है। బషీరాబాద్ గ్రామంలో శ్రీ జగదాంబాదేవి జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 5 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కమర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో శ్రీ జగదాంబాదేవి జాతర ఉత్సవాల్లో చివరి రోజు అమ్మవారి యాగం, పుణ్యాహవచనం, చక్రతీర్థ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము బషీరాబాద్ గ్రామంలో 5 రోజుల పాటు శ్రీ జగదాంబాదేవి జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే శ్రీ జగదాంబాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని అన్నారు. ఈ వేడుకలకు సహకరించిన గ్రామస్తులకు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వసంత పంచమి జాతర అన్ని ఊర్ల ప్రజలు, చిన్నలు, పెద్దలు పెద్ద మొత్తంలో విజయవంతం చేసినందుకు మీ అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈరోజు పూర్ణావతి లాస్ట్ కార్యక్రమం కాబట్టి పూర్ణావతి కూడా ముగించడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరంగా ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని మీ అందరికి నేను కోరుచున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లు. ఈరోజు జరిగే కార్యక్రమం పూర్ణావతి, అన్నదానము, చక్ర స్నానము, చండీయాగము, సాయంత్రం ఊరేగింపు ఉంటుంది అమ్మవారిది. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాను. ఊరేగింపులో నగరంలోని ఎల్లమ్మగుట్ట హనుమాన్ ఆలయంలో గణపతి ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవం ప్రారంభమైంది. ఈ నెల 18వ తేదీన నిర్వహించే గణపతి ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ కార్యదర్శి పంచరెడ్డి నడిపి ఎర్రన్న కోరారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల హనుమాన్ ఆలయ ఆవరణలో ఈ నెల 18వ తేదీన నిర్వహించే గణపతి ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని దంపతులచే హోమం, పూజా కార్యక్రమాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి పంచరెడ్డి నడిపియరన్న మాట్లాడుతూ తమ ఆలయంలో ఈ నెల 18వ తేదీన నిర్వహించే గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం పురస్కరించుకొని హోమం, వివిధ పూజలను దంపతులచే పండితులు చేయించారన్నారు. ఈ నెల 17వ తేదీన శనివారం రోజు హోమం, పూజా కార్యక్రమాలను అధిక సంఖ్యలో దంపతులచే నిర్వహించబడుతుందని ఆయన వివరించారు. ఈ నెల 18వ తేదీ ఆదివారం రోజు వేద బ్రాహ్మణుల చేత గణపతి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభం ప్రతిష్టాపన, బలిపీఠం, తాబేలు విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అధిక సంఖ్యలో భక్తులు గణపతి ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసి గణపతి ఆశీస్సులు తీసుకొని అన్న ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పంచరెడ్డి నారాయణ, బొబ్బిలి మనోహర్, ముల్కరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ యొక్క తల్లులంతా కూడా చిన్నపిల్లల్ని లేదా ఎండకు చూపిస్తుంటారు. ఎందుకు చూపిస్తుంటారమ్మా?
అప్పుడు పూర్వం నుంచి వాళ్ళు చెప్తూ వస్తున్నారు కాబట్టి అందులో లేత కిరణాల్లో విటమిన్ సి, కాల్షియం అంటారు. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు కాల్షియం టాబ్లెట్ వేసుకుంటుంటారు. మరి బయటకు వచ్చాక కాల్షియం అంటారు కదా. కాబట్టి ఆ యొక్క లేత ఎండకు జీవిస్తుంటారు. ఆ లేత ఎండలో సూర్యకిరణాల్లో శక్తి ఉంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. పసరికలు కాకుండా ఎండ చూపించాలంట. ఈ విషయాన్ని గ్రహించినటువంటి యొక్క విదేశీయులు ఈ సన్ బాత్ అని, మడ్ బాత్ అని శరీరానికంతా కూడా మట్టి పోసుకొని ఎండ పెంచుకుంటారు. అంటే ఆ యొక్క వేడి అంతా కూడా ఒకేసారి పెంచి శరీరానికి శక్తి రావాలని ఉద్దేశం. అట్లాగే చంద్రమా మనసోజాతః, చంద్రుడు మన మనస్సుకు సంబంధించి కారకుడు. ఆయన అమావాస్య పౌర్ణిమకు భూమికి దగ్గరగా వస్తుంటాడు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నేత దుబాస్ రాములు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపాలని, కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని ఆయన అన్నారు. బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నుండి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు, బాన్స్వాడ రెవెన్యూ డివిజన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి శంకర్ మాట్లాడుతూ, భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు సమ్మెలో భాగంగా సమ్మె నిర్వహించి సమస్యల పరిష్కారంకై ధర్నా నిర్వహించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను, రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ఈ ఒక్కరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సమ్మెలో భాగంగా నేడు బాన్స్వాడ పట్టణ కేంద్రంలో ర్యాలీ, బాన్స్వాడ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మె ఈ ఒక్కరోజు కొనసాగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈరోజు మన ఏదైతే మన హాస్పిటల్లో పనిచేసే కార్మికులు కానీ, సివిల్ సప్లై హమాలీలు కానీ, మార్కెట్ హమాలీలు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వివిధ రూపాలలో కూడా ధర్నాలు చేసినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం మూలంగా భారతదేశ వ్యాప్తంగా ఏఐటీయూసీ ఒక్కరోజు సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే కార్మికులకు పని భద్రత లేదు, జీతం గ్యారంటీ లేదు, ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితులలో కార్మికులు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా బతుకుతున్న పరిస్థితి ఉంది. అయోధ్య శ్రీ రామచంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. దేశ నలుమూలల నుండి అశేష భక్తజనులు తరలుతుండగా జిల్లా నుండి బీజేపీ శ్రేణులు ప్రత్యేక ట్రైన్లో వెళ్లి రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఇందూర్ నగరం నుండి అయోధ్యకు బయలుదేరిన 200 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు శ్రీ బాలరామచంద్రుని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. ఎంపీ అరవింద్ ధర్మపురి సూచన మేరకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సహకారంతో అయోధ్య స్పెషల్ ట్రైన్లో అయోధ్యకు వెళ్లారు. జై శ్రీరామ్, జై మోడీ నినాదాలు చేసి నూతన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అయోధ్య శ్రీరామ్ లల్లాను దర్శించుకుని కొత్త అనుభూతిని పొందారు. అయోధ్య దర్శనానికి వెళ్లిన వారిలో బీజేపీ జిల్లా నాయకులు షీలా శ్రీనివాస్, దొంతుల రవి, కేపీ రెడ్డి, ఆదిష్, హరీష్, పుల్కం వేణు, రామరాజు, బాలరాజ్, డమరుకం శ్రీనివాస్ ఉన్నారు. ఈ నెల 13న అయోధ్య శ్రీరాముని దర్శనానికై కమర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి సుమారు 30 మంది బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక రైలులో అయోధ్యకు బయలుదేరారు. శుక్రవారం శ్రీ బాలరామచంద్రుని దర్శించుకుని రైలులో స్వస్థలానికి తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కమర్పల్లి మండల అధ్యక్షుడు కట్ట సంజీవ్ మాట్లాడుతూ, శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరం అద్భుతంగా ఉందని అన్నారు. ప్రధాని మోడీ కృషితో దేశంలోని సమస్త హిందువుల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ యాత్రకు వెళ్లిన వారిలో బీజేపీ కమర్పల్లి మండల అధ్యక్షుడు కట్ట సంజీవ్, చింత ప్రవీణ్, రెంజర్ల గంగాధర్, సేవూర్ గోవర్ధన్, బద్దం రమేష్తో పాటు ఇతరులు ఉన్నారు. 7 నియోజకవర్గాల నుండి 1440 మందితోటి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు గౌరవ ఎంపీ అరవింద్ అన్న గారి సహకారంతో అయోధ్య శ్రీ బాలరామచంద్రుని యొక్క దర్శనం
సంపూర్ణంగా చేసుకొని తిరిగి గ్రామానికి స్వగ్రామానికి బయలుదేరడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీకి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు మా ఎంపీ అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సంస్కరణ బిల్లును రద్దు చేయాలని, హిట్ అండ్ రన్ మోటార్ వెహికల్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బోధన్ మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ రాజాగౌడ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త కార్మికుల సమ్మె, రైతాంగ, గ్రామీణ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం మానుకోవాలని, విద్యుత్ సవరణ బిల్లు 2022ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎస్పీ చట్టాన్ని అమలు చేసి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలని కోరారు. కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, సివిల్ సప్లై కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. జీవో నంబర్ 60 ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వారికి వేతనాలు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లు చెల్లించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోటార్ రంగంలో తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారం పెంచాలని, కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెంకటేష్, పవన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది, దీన్ని మేము వామపక్ష పార్టీలుగా, అదేవిధంగా కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇలా రైతులు అడిగినటువంటి ఏదైతే మద్దతు ధర కోరినరో ఆ మద్దతు ధర అమలు చేయకపోగా ఇలా మాకు మద్దతు ధర కావాలని చెప్పేసి ఢిల్లీ వెళ్ళినటువంటి రైతాంగం పైన విచక్షణ రహితంగా పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇలా కార్మికులు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో, ఇలా సుప్రీంకోర్టే తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి. ఈరోజు బోధన్ ప్రాంతంలో కూడా సివిల్ సప్లై కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, హాస్పిటల్లో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా స్కీమ్ వర్కర్లో అనేక రకాల రంగాల కార్మికులు పనిచేస్తున్నారు.
వీళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కరించేయమని చెప్పేసి గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలు చెప్పిన వెన్నంటి ఉండకుండా ఇవి కాలయాపన చేస్తాను కాబట్టి వెంటనే కార్మిక రంగానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతాంగ చట్టాలు 3 పారిశుద్ధ్యం పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని గ్రామ పంచాయతీ కార్యదర్శులను మోస్రా ఎంపీడీఓ కె ప్రవీణ్ సూచించారు. పరిష్కార దిశగా విధులు నిర్వహిస్తూ సమయపాలన పాటించాలని ఆయన అన్నారు. మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం నుండి బదిలీపై వచ్చిన కె ప్రవీణ్ మోస్రా ఎంపీడీఓగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం దిశగా విధులు నిర్వహిస్తూ సమయపాలన పాటించాలని అన్నారు. అనంతరం నూతన ఎంపీడీఓను మండల కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రఫీ, ఏపీఓ సురేష్, పంచాయతీ కార్యదర్శులు ప్రేమ్ కుమార్, భూమేష్, ముతీబ్ తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ నన్ను ఎలక్షన్ సందర్భంగా నిజామాబాద్ డిస్టిక్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నిజామాబాద్ డిస్టిక్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మోస్రా మండల్కు ఎంపీడీఓగా బదిలీ కావించడం జరిగింది. నేను పూర్వము మెదక్ జిల్లా చిన్న శంకరంపేట యందు పనిచేయడం జరిగింది. 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మోస్రా మండలానికి. ఇక్కడ మన సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో వాళ్ళ సమస్యలన్నీ, వాళ్ళ గ్రామాలలో ఉన్న సమస్యలు చెప్పడం జరిగింది. నేను ఈ ఎన్ని రోజులైతే ఉంటానో ఇక్కడ మోస్రా మండలానికి, మోస్రా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను వారికి నాకు చేతనైనంత సహాయం చేస్తానని ప్రజలకు తెలియజేస్తూ ఈ మోస్రాకు ఏదైతే నన్ను అలాట్ చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్లందరికీ. రుద్రూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన ఎంపీడీఓ సురేష్ బాబు విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం బాలిక విద్యకు ప్రాధాన్యతనిస్తుందని, విద్యార్థినులు చదువుల్లో రాణించాలని ఆయన సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను శుక్రవారం నూతన ఎంపీడీఓ సురేష్ బాబు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. పాఠశాలలోని గదులను పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చదువులపై ఆసక్తి కనబరుస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆయన వెంట బదిలీపై వెళ్తున్న ఎంపీడీఓ బాలగంగాధర్, జెడ్పీటీసీ నారోజు గంగారాం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, వెండో మాజీ చైర్మన్ పత్తి రాము, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తొట్ల గంగారాం తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై చిన్నచూపు చూస్తుందని, కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతుందని ఏఐకేఎంఎస్ ఆరోపించింది. మెంట్రాజ్పల్లి వద్ద ఆటోలు, ట్రాక్టర్లతో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రైతులు, ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ఆటోలతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ నాయకుడు ఆకుల పాపన్న, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురావాలని, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాల వ్యతిరేక ఉద్యమంలో ఢిల్లీలో రైతులపై మోపిన కేసులను ఎత్తివేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, అర్హులైన ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో 30% డ్రైవర్ ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉపాధ్యక్షులు దేవస్వామి, కృష్ణగౌడ్, పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు వాసవి సాయినాథ్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ధరలు, కనీస మద్దతు ధరలను ప్రకటించి
పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో 2-3 దఫాలుగా చర్చలు జరుపుతున్నా ఈ రోజుకు ధరల్ని నిర్ణయించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించండి అని చెప్తే కల్పించడం లేదు. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో విద్యుత్తు ఫ్రీ ఇస్తుంటే ఇవాళ విద్యుత్ బిల్లుని తీసుకొస్తుండ్రు, రైతులకు ఎవరికి ఫ్రీ ఇవ్వద్దని అంటున్నారు. ఇవాళ దేశంలో గిట్టుబాటు కాక ధరలు గిట్టుబాటు కాక వ్యవసాయం చేయకుండా భూముల నుంచి ఎందరో మంది వదిలిపెట్టేసి వెళ్ళిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కనీసం గిట్టుబాటు కాకుండా. ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా ఢిల్లీకి కనీసం రైతులు మేము ఎంటర్ అవుతాం, మేము అక్కడ ధర్నా చేసుకుంటాం, శాంతియుతంగా మేము పోతామంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా జాప్యానికి తావు లేకుండా సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు ఛార్జిషీట్ దాఖలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల దర్యాప్తు పురోగతిపై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో న్యాయస్థానంలో ఛార్జిషీట్ ఫైల్ చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న కేసుల్లో ఎప్పటికప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుని తదనుగుణంగా ముందుకెళ్లాలని హితవు పలికారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. పోలీస్ శాఖ ద్వారా అందించాల్సిన నివేదికలను సత్వరమే పంపించాలని, తద్వారా మిగతా వారికి కూడా ఎక్స్గ్రేషియా అందించే ఏర్పాటు చేస్తామని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు. పెండింగ్ ట్రయల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, అట్రాసిటీ కేసుల్లో నిందితులు తప్పించుకోకుండా వారికి తగిన శిక్ష పడేలా పూర్తి ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించాలని అన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిని శశికళ, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, డిటిడిడబ్ల్యూఓ నాగురావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మదర్సా ఉర్దూ మీడియం స్కూల్లో ఇతర రాష్ట్రాల నుండి పిల్లలను తీసుకొచ్చి ముస్లిం మత పెద్దలు పిల్లలను రెచ్చగొట్టే విధంగా బోధిస్తున్నారని వేల్పూర్ గ్రామ యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. వెంటనే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మదర్సా ఉర్దూ మీడియం పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని యువజన సంఘాలు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మదర్సా ఉర్దూ మీడియం స్కూళ్లలో ముస్లిం మత పెద్దలు పిల్లలను రెచ్చగొట్టే విధంగా బోధిస్తున్నారని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు మదర్సా ఉర్దూ మీడియం స్కూల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి పిల్లలను తీసుకొచ్చి ముస్లిం మత పెద్దలు పిల్లలను రెచ్చగొట్టే విధంగా బోధిస్తున్నారని అన్నారు. అధికారులు స్పందించి మదర్సా స్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న మదర్సా ఉర్దూ మీడియం పాఠశాలల్లో మత పెద్దలు పిల్లలను రెచ్చగొట్టే విధంగా బోధిస్తున్నారని, వారిపై సైతం ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన యూత్ గ్రామ అందరు కూడా ఈ ఎంఓఆర్కి కానీ ఎస్ఐ గారికి కానీ వినతి పత్రం సమర్పించడం జరిగింది. విలేజ్లో ముస్లింలు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై ఇక ఓపిక నశించింది. ఏదైతే మదర్సా స్కూల్ ఉందో దాంట్లో సౌండ్ ఇవ్వడానికి వీల్లేదు. అనవసరంగా సౌండ్ పెడుతూ అందరికి డిస్టర్బెన్స్ చేస్తూ చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఏ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వారి యొక్క మందిరాలను, ఈద్గాలను నిర్మించడం, ఈద్గా ఏదైతే వక్ఫ్ బోర్డులో ఉన్నదో ఆ వక్ఫ్ బోర్డులో ఉన్న దాంట్లో అక్రమంగా కట్టడాలు కట్టడం, దానికి ఎటువంటి పర్మిషన్ లేకుండా వేలు నెలకు దోచుకోవడం, అదే పనిగా పెట్టుకుని ఇంకా ఎవరు వచ్చినా ఏం చేస్తాం, ఎవరితో ఏం కాదని రెచ్చగొట్టడం, ఇటువంటి వాక్యాలు చేస్తారు. ఖబర్దార్ ముస్లిం సోదరులకు, ఎవరు వచ్చినా గానీ మేము భయపడలేదు. యావత్ భారతదేశం ఒకటై ఉన్నది.
తస్మాత్ జాగ్రత్త. మీరు ఏమన్నా మీ ఆటలు ఇక నుంచి సాగాయని మీకు సవినంగా మనవి చేస్తున్నాం. ఇక నుంచైనా మీరు యొక్క అక్రమ కట్టడాలు ఆపండి. మదర్సా ఎక్కడ లేనిది ఇక్కడ మన వేల్పుల్లో పెట్టి కూడా ఎక్కడ కూడా ఇప్పుడు లేవు. మదర్సా స్కూల్ అనేది తీసేసిండ్రు. దాంట్లో అందరు మీటింగులు పెట్టుకు తీవ్ర కార్యకలాపాలు కొనసాగిస్తూ తీవ్రవాదాన్ని ఉసగొల్పుతున్న మీకు మేము మరీ హెచ్చరిస్తున్నాం. ఇక నుంచి అటువంటి ఆటలు సాగాయని మేము మీకు సవినంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్గా గట్టు బసవారెడ్డి బదిలీపై వస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆయన ఖమ్మం రూరల్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఏసీపీగా విధులు నిర్వహించిన జగదీష్ చందర్ ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. గతంలో నిజామాబాద్ 3వ టౌన్ ఎస్ఐ, ఆర్మూర్ పట్టణ సీఐగా బసవారెడ్డి విధులు నిర్వహించారు. అలాగే బోధన్ ఏసీపీగా టి శ్రీనివాసరావు బదిలీపై వస్తున్నారు. ఇప్పటి వరకు బోధన్ ఏసీపీగా కొనసాగిన కిరణ్ కుమార్ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు విఠల్ గౌడ్ కోరారు. దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మికుల రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నామని చెప్పారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి నిజామాబాద్ నగరానికి వచ్చిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అభిమానులు అడుగడుగున ఘనంగా స్వాగతం పలికారు. బోర్గం మీదుగా స్వాగత ర్యాలీ వస్తుండగా వినాయక్ నగర్లోని రుక్మిణి ఛాంబర్ వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఆయన సన్మానించిన కాంగ్రెస్ నాయకులు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, 6వ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వేంపల్లి రత్నాకర్ గౌడ్, రావుట్ల వినోద్ గౌడ్ తదితరులు ఉన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన భారత గ్రామీణ బంద్ను జయప్రదం చేయడానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు ఆధ్వర్యంలో జిల్లాలోని పలు గ్రామాలలో తిరుగుతూ బంద్ చేయించారు. మంచిప్ప గ్రామంలో దుకాణాలను బంద్ చేశారు. ఈ బంద్ జరగడానికి కారణం కేవలం బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ కారణమని ఎస్కేఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.